నంద్యాల జిల్లా నందికొట్కూరులో షాదీఖానా నూతన భవనాన్ని నెలలు గడుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రారంభించకపోవడంపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు పేదలకు ఉపయోగపడే ఈ భవనాన్ని 48 గంటల్లో ప్రారంభించాలని, లేకపోతే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు నందికొట్కూరు పట్టణంలో ఉర్దూ ఘర్ మరియు షాదీఖానా బిల్డింగ్ యొక్క దుస్థితిని ఈరోజు చూసేటందుకు, దాని గురించి వివరించేటందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, పట్టణ లీడర్లు, విలేజెస్ నుంచి వచ్చిన ముస్లిం మైనారిటీ లీడర్లు, ఎవరెవరైతే ముస్లిం మైనారిటీ ప్రజలకి మద్దతు పలుకుతున్నారో వాళ్ళందరికీ ఇక్కడికి రావడము, మరియు విలేకరు సోదరులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి ఎన్ని దుశ్చర్యలు, ఎన్ని ఘోరాతి ఘోరాలు ప్రతిరోజు కూడా విని 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 ప్రజలు విసిగిపోయినారు. దీంట్లో ఒక ముఖ్యమైన విషయము ఈ షాదీఖానా. ఈ షాదీఖానాను మీరు చూసినట్టయితే ఈ షాదీఖానా ఎదురుగానే 2 శిలాపలకాలు ఉన్నాయి. ఒక శిలాపలకమేమో 1998లో ఫరూక్ గారు, అప్పటి స్పీకరు, దాన్ని శిలాపలకం వేసి దీన్ని మొదలు పెట్టాలన్న ఆలోచన చేశారు. దీని తర్వాత 2014లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆయన ఇంకొక శిలాపలకం వేశారు. ఈ 2 శిలాపలకాలు వేసిన తరువాత ఈ షాదీఖానా ఈ దుర్దశకి పాలవడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం. 98లో తెలుగుదేశం ప్రభుత్వం, 14లో తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 2 శిలాపలకాల వరకే పరిమితమైన, ఎందుకంటే అప్పుడు బిల్డింగ్లు కట్టల, ఏదో 2 పిల్లర్లు వేసి ఈ బౌండరీ వాళ్ళు కట్టారు, వాళ్ళు కట్టలేదో తెలియదు. అప్పుడు ఆ 98 + 14లో ఏమీ చేయకుండా అప్పుడు కాంట్రాక్టర్లు ఎవరైతే ఇది కట్టాలని, అది ఏదైతే అగ్రిమెంట్ తీసుకున్నారో కట్టాలని అనుకోగానే తెలుగుదేశం పాలక మండలి ఎవరైతే నాయకులందరూ కూడా ఆ కాంట్రాక్టుల మీద పడి మాకు డబ్బులు అనగానే ఆ కాంట్రాక్టులు పారిపోవడం జరిగింది. దానివల్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఉన్న 98 + 2014లో ఈ షాదీఖానా కన్స్ట్రక్షన్కి కూడా నోచుకోలేకపోయింది. మీరు అందరికీ తెలుసు, నందికొట్కూరులో దగ్గర 30 నుంచి 40 వేల మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు. దీంట్లో దగ్గర 80 నుంచి 90% పేదవాళ్ళే. చిన్న హమాలీలు, చిన్న గోండా పనులు చేసుకునేవాళ్ళు, చిన్న సైకిల్ షాపుల్లో పనిచేసేవాళ్ళు, ఇట్లా చాలా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు మైనారిటీ సోదరులు. ఈ మైనారిటీ సోదరులు వాళ్ళ ఇళ్లలో ఒక పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ప్రైవేట్ కళ్యాణ మండపాలకు వెళ్తే దగ్గర 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. వాళ్ళకు వచ్చేది అంతంత మాత్రం. దీనికోసము గవర్నమెంట్ ఒక షాదీఖానా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో ఒక షాదీఖానా కట్టలేని దుర్భాగ్య స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారి కోటరీ అంతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నందికొట్కూరులో జరుగుతున్న విషయం ఏంటంటే గ్రూపిజం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా కానీ ఒక 4-5 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో వాళ్ళు ఏంటంటే